హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే బ్రో, ఈ వీడియో వచ్చేసి మీరు చివరి వరకు అయితే వినండి. ఎందుకంటే కన్నా మీరు ఎవరైనా కానీ ఖత్తర్కి వచ్చినట్లయితే కన్నా ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, అదేవిధంగా పక్క దేశాల వాళ్ళతో ఎలా ఉండాలి, పక్క రాష్ట్రం వాళ్ళతో ఎలా ఉండాలన్నది నేనైతే క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. నేను ప్రెజెంట్ వచ్చేసి లాస్ట్ టైం నేను ఎక్కడైతే వర్క్ చేశానో ఉఖైర్లో అదే ప్లేస్కి అయితే రిటర్న్ అయితే వచ్చాను ఖత్తర్కి. అయితే మెయిన్ మ్యాటర్లోకి వస్తే కనుక మా మేడం వాళ్ళ అక్కింట్లో వచ్చేసి శ్రీలంక అతను వర్క్ చేస్తూ ఉండేవాడు. మా కఫిల్ వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఏదైతే ఉందో ఒకరాలు వచ్చేసి బీహార్ అతను వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ బీహార్ అతను అతనికి అదేవిధంగా శ్రీలంక అతనికి ఎటువంటి ఫ్రెండ్షిప్ కూడా లేదు. అయితే వీళ్ళ మధ్య ఏం జరిగింది, అదేవిధంగా సంభాషణ ఏం జరిగింది అనేది తెలియదు. కానీ ఎప్పుడోసారి ఈ శ్రీలంక అతను నేను డ్రింక్ చేస్తానను లేకపోతే కనుక పలానా వాళ్ళతో తాగుతానను చెప్పినట్లున్నాడు. ఆ బీహార్ వాడు ఏం చేశాడంటే తెలుసా, ప్రతి గురువారం శుక్రవారం వచ్చేసి మొత్తం అంటే మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రతి డ్రైవర్లు అందరం కలిసి ఒక చోట అయితే గెట్ టుగెదర్ అవుతూ ఉండేవాళ్ళం. అదే క్రమంలో ఈ బీహార్ వాడు ఏం చేశాడంటే కన్నా ఈ శ్రీలంక అతను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో వాళ్ళ మేడంకి వాళ్ళ సార్కి అయితే చెప్పాడంట. ఏమని, ప్రతి గురువారం శుక్రవారం మీ డ్రైవర్ అయితే తాగుతూ ఉన్నాడు, కావాలంటే నా మీద నమ్మకం లేకపోతే కన్నా అతని రూమ్లోకి వెళ్ళి చెక్ చేయండి అని. అదేవిధంగా గురువారం ప్రతి ఒక్కరం డ్యూటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే నేను అప్పుడైతే లేను, మా పాత డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సదానంద్ అతనైతే చెప్పాడు, ఫుల్గా తాగేసి ప్రశాంతకు డ్యూటీ అయిపోయిన తర్వాత పనుకున్నాడంట. అదే క్రమంలో వీళ్ళ కఫిల్ ఎవరైతే ఉన్నారో శ్రీలంక అతను వాళ్ళ కఫిల్ పోలీసులకు ఫోన్ చేసి ఇలా మా డ్రైవర్ డ్రింక్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఒకసారి వచ్చేసి అతని రూమ్ చెక్ చేయమని చెప్పి ఫోన్ చేశాడంట. తర్వాత పోలీసులు వచ్చి అతని రూమ్ చెక్ చేసిన తర్వాత అయితే ఒక ఫుల్ బాటిల్ అయితే దొరికిందట. ఆ ఫుల్ బాటిల్ దొరికిన తర్వాత ఏం చేస్తారో మీకు తెలుసు కదా, పోలీసు వాళ్ళు పట్టుకొని పోయేసి పోలీస్ స్టేషన్లో ఉంచేసి తర్వాత అతన్ని శ్రీలంక అయితే పంపించారట. మరి ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత శ్రీలంక అతను మళ్ళీ ఖత్తర్కు వస్తాడా రాలేదా అన్నది మరి వాళ్ళ కఫిల్ ఏం కేసు పెట్టాడో ఏమిటో మనకైతే తెలియదు కదా. కాబట్టి మీలలో ఎవరైనా కానీ మన తెలుగు వాళ్ళు ఉంటే కనుక నేను తాగమని ఎంకరేజ్ అయితే చేయట్లేదు బ్రదర్. కాకపోతే కొంతమందికి అలవాటు అయితే ఉంటుంది. కొంతమంది ఎలా ఉన్నారంటే నేను కూడా ఇక్కడ చూస్తున్నాను కదా, కొంతమంది ఫ్యామిలీ టెన్షన్స్తోనూ లేకపోతే వీళ్ళ టెన్షన్స్తోనూ కొంతమంది తాగుతూ ఉన్నారు, కొద్దిగా అడక్ట్ కూడా అవుతున్నారు. కాబట్టి మీలలో ఒకే రూమ్లో ఉన్నట్లయితే, అది కూడా మన ఆంధ్ర వాళ్ళు అయినట్లయితే కనుక బెస్ట్ పర్సన్ అని మీకు అనిపించినప్పుడు మాత్రమే తాగండి. అది కూడా గురువారం కానీ శుక్రవారం కానీ. లేదు మీ రూమ్లో వచ్చేసి ఒకడు తాగునోడు ఉంటాడు, ఇంకొకడు తాగేవాడు ఉంటారు, మీరిద్దరు తాగుతూ ఉంటారు, తాగనవాడు వచ్చేసి మీ మీద కంప్లైంట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కన్నా నేను చెప్పాను కదా, మరి బీహార్ ఎక్కడ, శ్రీలంక ఎక్కడ. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ రూమ్లో ఎవరున్నా కూడా ఇద్దరు తాగే వాళ్ళు ఉంటేనే తాగండి, అది కూడా మన వాళ్ళు అయితేనే. లేదు మీకు ఏదైనా అలవాటు ఉన్నది పర్టికులర్గా పక్కన వెళ్ళేసి అంటే కారులో బయటికి వెళ్ళడమో ఏదో ఒకటి చేసినప్పుడు మాత్రం, అది కూడా ఇంటి పరిసరాల్లో బ్యాక్ సైడ్లో ఎక్కడ కెమెరాలు లేని చోట మబ్బులలో తాగేసి గుమ్మ సైలెంట్గా శుక్రవారం కానీ గురువారం కానీ తాగేసి రూమ్లో అయితే పనుకోండి బ్రదర్. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చింది ఫ్యామిలీతో కాస్త డబ్బు పంపించి వాళ్ళని హ్యాపీగా ఉంచి మళ్ళీ తిరిగి వెళ్ళి స్పెండ్ చేయడానికి కదా. సో ఇది ఫైనల్గా అయితే నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరితోనూ కలిసి తాగద్దండి. మన చుట్టూనే ఉంటారు దొంగనా బిడ్డలు, మళ్ళీ మనకే వెనక నుంచి అయితే హాని చేసేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ 2024లో శాలరీస్ ఎలా ఇస్తున్నారు డ్రైవర్స్కి, అదేవిధంగా పని మనుషులకి ఎలా ఇస్తారు అన్నదైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. లైక్ అయితే చేయండి బ్రదర్, ఎందుకంటే కానీ ఈ వీడియో మరికొంతమందికి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది కదా. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.